హలో ఆల్, వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా చాలా తొందరగా తయారయ్యే సాంబారు కుక్కర్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ సాంబార్లో మనం వేసే వెజిటబుల్స్ మ్యాష్ అయిపోతాయండి. మ్యాష్ అయిపోయి సాంబారు పప్పు అన్నీ కూడా కలిసిపోయి థిక్గా అవుతుంది. కొంచెం వెరైటీగా ఉంటుంది ఈ సాంబారు. దీనికోసం మనం కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. ఈ పప్పు శుభ్రంగా కడుక్కొని కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి. ఒక 3-4 టైమ్స్ మనం క్లీన్ చేసుకోవాలి వాటర్ వేసి. తర్వాత 1 కప్పు వాటర్ వేయాలి. 1 గ్లాస్ వాటర్ వేసాను. పప్పుని బట్టి మీరు కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు ఎక్కువ. ఇప్పుడు ఇందులో మన ఏ వెజిటబుల్స్ మీకు ఇష్టమైతే మీరు ఏంటి వేయగలిగితే అవి వేసేయవచ్చు. ముల్లంగి, టమాటా, వంకాయ, దొండకాయ, బెండకాయ ఏదన్నా సరే వేయచ్చండి. ఆనియన్స్ కూడా వేయాలి ఇందులో. ఇవన్నీ ముందు వెజిటబుల్స్ అన్నీ క్లీన్ చేసుకుందాం. ఇవి చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ముల్లంగి వేస్తే చాలా బాగుంటుంది. మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఆ ముక్కల్ని డైరెక్ట్గా మనం కుక్కర్లో ఈ పప్పు వాటర్ వేసాం కదండి, ఆ కుక్కర్లో ఈ వెజిటబుల్ పీసెస్ అన్నీ కట్ చేసి వేసేయాలి. ముల్లంగి ఇట్లా ఇవ్వండి, ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ఒక 3-4 వేసుకోవాలి. అలాగే బ్రింజాలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను అందులో. వంకాయలు మీ ఇష్టం, 1-2, మరీ ఎక్కువ వేయకూడదు. 1 కానీ చిన్నవైతే ఒక 2 వేసుకోవాలి, పెద్దదైతే 1 వంకాయ సరిపోతుంది. ఇట్లా దొండకాయలు కూడా వేసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా క్యారెట్ లాంటివి కూడా వేసుకోవచ్చండి. నేను ఇట్లా దొండకాయలు కూడా వేసుకున్న తర్వాత ఒక 2-3 టమాటాస్ కూడా ఇందులో పైన ఇట్లా పెట్టేసి స్టీమ్ చేస్తాను. మరి వెజిటబుల్స్ ఎక్కువ కూడా వేయకూడదండి. వేస్తే మరి పప్పు టేస్ట్ అసలు తెలియదు. అందుకని చూసుకొని వేసుకోవాలి. వెజిటబుల్స్ వేయాలి కానీ మరి టూ మచ్గా వేయకుండా కొంచెం పప్పుని బట్టి వేసుకోవాలి కూరగాయలు. ఇప్పుడు మూత పెట్టేసి మనం నార్మల్ కన్నా కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే పప్పు కూడా బాగా కూరగాయలతో కలిపి బాగా ఉడకాలి కాబట్టి. ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత లిడ్ తీసేసి ఇవి కలుపుకోవాలండి. మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇట్లా మ్యాషర్తో ఇట్లా చేసుకుంటే కనుక బాగా అన్నీ పప్పు వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కలిసిపోతాయి. మీరు మిక్సీ జార్లో కూడా ఇది వేసి కొంచెం ఒక 1-2 మినిట్స్ తిప్పుకుంటే కనుక మెత్తగా అయిపోతుంది. మరీ పేస్ట్ అలా అవ్వకూడదండి, కొంచెం కోర్స్లీ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు సరిపడినంత చింతపండు వేసుకోవాలి. ఒక చిన్న లెమన్ సైజు చింతపండు వేసుకోవాలి. లేదు అంటే కనుక ఇట్లాగా రెడీమేడ్ టామరిన్ పేస్ట్ ఉంటుంది కదండి, అది వేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి ఆ పేస్టే వేసుకుంటున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక 1 గ్లాస్ టు 1.5 గ్లాస్ వేసుకోవాలి. తర్వాత కూడా మనం చిక్కదనం చూసుకొని వాటర్ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మరిగించుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుందాం, ఒక 1/8 టీ స్పూన్. అలాగే సాల్ట్ ఒక 1 to 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాం అండి, ఒక పావు టీ స్పూన్ వేసుకుందాం కారం. ఎందుకంటే మనం సాంబార్ పొడి వేసినప్పుడు అందులో మసాలా సాంబార్ పొడి వేస్తాం కాబట్టి అది కూడా స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి కూడా ఒక 1/4 to 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె, ఇక్కడ సాంబార్ గిన్నె స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటాండి సాంబారు. ఈ సాంబార్ ఇట్లా మీడియం టు లో ఫ్లేమ్లో ఇట్లా కలుపుతూ మరగపెట్టుకోవాలి. ఒక 5 to 7 minutes, ఒక 5 నుంచి 7 నిమిషాలు మరిగించుకోవాలండి అట్లా. ఇప్పుడు కొత్తిమీర కడిగి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుందాం. అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకుందాం. అంటే పోపులో కూడా వేసుకుంటాం కానీ ఇప్పుడు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు సాంబార్ ఇంకొంచెం చిక్కబడింది కదండి, ఇట్లాగా మరిగింది. సాంబార్ మరిగినప్పుడు మనం ఇప్పుడు సాంబార్ పొడి కూడా వేసుకోవాలి. ఇది నేను మసాలా సాంబార్ పొడి వేస్తున్నాను. ఏదన్నా వేసుకోవచ్చండి. ఇవ్వండి స్పైసీ సాంబార్ పౌడరు. అంటే నేను ఇందులో బెల్లం వేయను. మామూలుగా అయితే సాంబార్ పొడి వేసినప్పుడు నేను కొద్దిగా బెల్లం వేసుకుంటాను. ఇది కొంచెం స్పైసీ కూరగాయలన్నీ వేసాం కాబట్టి ఇందులో బెల్లం కానీ షుగర్ కానీ వేయకుండా ఇట్లా సాంబార్ పొడి మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకోవాలండి కొంచెం బాగా. ఇప్పుడు ఇది ఇలా మరుగుతుండగా మనం పోపు వేసుకొని ఇంత కలుపుకోవాలి. ఇట్లా పోపు వేసే గిన్నెలో మనం కొద్దిగా ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. మెంతులు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా, ఒక 1/2 టీ స్పూన్. అలాగే ఇందులో దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 6 నుంచి 8 వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 6 నుంచి 7 వేసుకోవాలి, ఇట్లా కట్ చేసుకొని. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం వేగుతున్నప్పుడు మనం కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. లాస్ట్లో ఇలా ఇంగువ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఈ వేసిన పోపుని సాంబార్ మరిగించుకుంటున్నాం కదండి, అందులో వేసేయాలి. కలిపి మొత్తం వేసేసి ఒకసారి ఒక 2 నిమిషాలు మరగబెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సాంబార్ రెడీ అయిపోయినట్టేనండి. చాలా ఫాస్ట్గా, చాలా టేస్టీగా తయారైపోతుంది. వెజిటబుల్ తినరు కదండి పిల్లలు, కొన్నిసార్లు తీసి పక్కన పడేస్తారు. అలాంటప్పుడు ఇలా చేస్తే కనుక మొత్తం వెజిటబుల్స్ అన్నీ మ్యాష్ అయిపోతాయి కదండి. ఆటోమేటిక్గా వాళ్ళు తినాల్సి వస్తుంది, తినేస్తారు. వాళ్ళకి ఇట్లా ఉన్నట్టు కూడా తెలియదు, వెజిటబుల్స్ ఏంటి వేసారో కూడా తెలియదు. కాబట్టి చక్కగా మనం ఇట్లా తినిపించినట్టు కూడా ఉంటుంది వెజిటబుల్స్ ఇలా చేస్తే కనుక. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పైన జల్లుకుందాం. చక్కగా వేడివేడి అన్నంతో లేదంటే ఇడ్లీతో కూడా తింటే చాలా బాగుంటుందండి ఈ సాంబారు. కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి.
Thank you for watching. Please do like, share and subscribe my channel.